ప్రభు పేరున అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధత గురించి మనం తెలుసుకున్నాము. ఆయనకున్న గుణలక్షణాలలో అది శ్రేష్టమైనటువంటి లక్షణం పరిశుద్ధత. యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు అనగా ఆయన పవిత్రుడు, నిష్కలమశుడు, పాపరహితుడు, పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు. ఎట్లనగా కన్యకైన మరియను గర్భమందు జన్మించిన వాడు, ఏ పాపము లేనివాడు. అందుకని ఆయన పరిశుద్ధుడు. అంతేకాకుండా దేవుని పరిశుద్ధుడు 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 వేవేల దూతల చేత కొనియాడవలసిన తండ్రిని ఆయన పరిశుద్ధతను చూడలేక దూతలు సైతం తమ రెక్కలతో వాటి కన్నులను దాచుకోవడం జరుగుతుంది అని వాక్యం కూడా సెలవిస్తుంది బైబిల్ అంది. యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆయన పాపులను రక్షించే నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ శిలువలో మరణించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము ప్రతి పాపమును కడుగును. ఆయన్ని ఆశ్రయించిన వారు ఎన్నడూ సిద్ధిందరు. ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా ఏ శిక్షా విధి ఉందని బైబిల్ వాటిని సెలవిస్తుంది. అంతేకాకుండా ఆయన మరణించడమే కాకుండా తిరిగి లేచిన దేవుడు మనల్ని అనాథలుగా విడవక తన పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ మన ప్రతి పాపములను దేవుని ఎదుట ఒప్పింపజేసి ఆయనతో మనల్ని సమాధానపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి పరిశుద్ధ దేవునికి, ఆ పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది మన శరీరము. కనుక మనము ఈ శరీరంలో జీవించినంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనమును పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ఇందుని బట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన పరిశుద్ధతలోకి మనం నడిపించబడతాం. ఈ కొద్దిపాటి వాక్యము దేవుడు మన వెనుకగా ఆశీర్వదించిన వార్త.